అండ్ ఈ వీడియోలో ఈ ఫోన్ ఆనెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూ మీకు చెప్తాను. ఒకవేళ ఈ వీడియో చూసే ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా కానీ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో iQOO Z9s దీని కంప్లీట్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇది 12GB 256GB వేరియంట్. దీని మాక్సిమం క్యాపబిలిటీస్ నేను చెక్ చేశాను. ఇది వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ కి ఇది వర్తా కాదనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. దీనికంటే బెటర్ ఫోన్ iQOO Z9 ఉంది. అండ్ దీనికంటే ₹1,000 తక్కువకి 17,000 వచ్చేస్తుంది. అది పర్చేస్ చేసుకోవచ్చు, లేదా iQOO Z9s పర్చేస్ చేసుకోవచ్చా, లేదా ఇదే ప్రైస్ పాయింట్ లో Moto G85 వచ్చింది, ఆ ఫోన్ సజెస్ట్ చేయొచ్చా ఏంటనేది నేను వెర్డిక్ట్ లో చెప్తా. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఫస్ట్ దీని ప్రైసింగ్ గురించి మాట్లాడితే 8GB 128GB ₹20,000 పెట్టారు. దాని మీద ₹2,000 కార్డ్ ఆఫర్ తీసేస్తే ₹18,000 వస్తుంది. బేస్ వేరియంట్ కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుని ₹18,000 వచ్చినప్పుడు కొంచెం కన్సిడర్ చేయొచ్చా లేదని నేను వీడియో ఎండ్ లో మాట్లాడు. బట్ రైట్ ఎగ్జాక్ట్ ప్రైస్ 20,000 అయితే కన్సిడర్ చేయొద్దు. పాయింట్ నెంబర్ 1. ఫస్ట్ దీని బాక్స్ కంటెంట్స్ దగ్గర నుండి మొదలు పెట్టుకుంటే ఎవ్రీథింగ్ వస్తున్నాయి. బాక్స్ లో చార్జర్, కేబుల్, కేస్, ఇమేజింగ్ పిన్ ఎవ్రీథింగ్ వస్తున్నాయి. చార్జర్ పరంగా ఇంకొంచెం ఫాస్ట్ ఇచ్చి ఉండాల్సింది అనిపించింది. ఛార్జింగ్ టైమ్స్ మాట్లాడతా. అండ్ కేస్ ప్రొటెక్షన్ బాగానే ఉంటుంది, కాకపోతే ఈజీగా ఇది ఎల్లో అయిపోతుంది. గట్టిగా ఒక వారం వచ్చింది, ఆ తర్వాత మీరు చేంజ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డిజైన్ అండ్ లుక్స్ గురించి మాట్లాడదాం. ఇది Vivo V40 మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సేమ్ డిజైన్ తో వస్తుంది, ఎక్కడ చేంజెస్ అయితే ఏం లేవు. అంటే ₹20,000 లోపల ఏవేవైతే ఫోన్స్ ఉండో సేమ్ అలానే అనిపిస్తుంది. ఎక్కువ ప్రీమియం ఫీల్ మనకి ఏమనిపించదు, అలానే చీప్ కైండ్ ఆఫ్ ఫీల్ కూడా ఏమనిపించదు. కంప్లీట్ ఫోన్ మొత్తం పాలికార్బోనేట్ బాడీనే. అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిష్ అనుకుంటారు, కానీ ప్లాస్టిక్ బాడీ. ఈజీగా స్క్రాచెస్ పడితే అది గుర్తుపెట్టుకోండి. ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకుంటుంది, కాకపోతే ఫింగర్ ప్రింట్స్ అసలు కనపడట్లేదు. ఓవరాల్ డిజైన్ పరంగా మాత్రం నచ్చింది నాకు. అండ్ లైట్ వెయిట్ అనిపిస్తుంది. 5500 mAh బ్యాటరీ, కానీ 182 grams తో వస్తుంది. అంత హెవీ అనిపించదు, చేతిలో కంఫర్టబుల్ గానే ఉంది. అండ్ ఈ ఫోన్ కి IP64 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఒకవేళ వర్షాలు లాంటి సిచువేషన్స్ లో అయితే సర్వైవ్ అయితే డైరెక్ట్ వాటర్ లో అయితే ఇమెర్స్ చేయొచ్చు. అండ్ పాకెట్స్ లో కూడా ఈజీగానే మీరు క్యారీ చేయొచ్చు, కాకపోతే కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇప్పుడు ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. ఇది Dimensity 7300 ప్రాసెసర్ తో వస్తుంది. ఇదే ప్రాసెసర్ మీకు ₹15,000 లోపల CMF ఫోన్ కూడా వస్తుంది. అది కూడా కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుంటే CMF ఫోన్ 1 లో అనిపించిన పర్ఫార్మెన్స్ దీంట్లో కూడా నాకు అనిపిస్తుంది. CMF కంటే ఎక్కువ పర్ఫార్మెన్స్, CMF కంటే తక్కువ పర్ఫార్మెన్స్ లాగైతే నాకేం అనిపించలేదు. CMF తో కంపేర్ చేస్తే దీంట్లో కొంచెం థర్మల్స్ బాగున్నాయి. నేను గేమ్స్ ఆడి చెక్ చేశాను, కొంచెం లాక్స్ అవుతుంది, అప్పుడప్పుడు థ్రాటిల్ అవుతుంది గేమ్స్. మరి కంప్లీట్ గా గేమింగ్ ఫోన్ అయితే కాదు ఇది. 20,000లో మీకు iQOO Z9 లో 7200 ప్రాసెసర్ వస్తుంది. దీనికంటే ఈవెన్ పవర్ఫుల్ ప్రాసెసర్. గేమింగ్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేసిద్ది. ఫ్రేమ్స్ డ్రాప్స్, లాక్స్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయడానికి ఉండదు. దీంట్లో ఫ్రేమ్స్, లాక్స్ ఎవ్రీ గేమ్ లో మనం ఎక్కడో చోట అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. గేమ్ ఆడేటప్పుడు గైరోస్కోప్ సెన్సర్ వాటి పరంగా అయితే ఇబ్బంది ఏం లేదు, కాకపోతే ఆ ఫీల్ అండర్ ₹20,000 ఫోన్ లో మనం గేమ్ చేస్తున్నాం అని చెప్పని ఫీల్ అయితే వచ్చేస్తుంది. అలానే గేమ్ ఆడుతున్నప్పుడు కరెక్ట్ కెమెరా కింద అక్కడ మాత్రమే నేను ఏసీలో గేమ్ ఆడాను, అయినా కానీ 38.5 degrees వరకు టెంపరేచర్ అయితే వెళ్ళింది. ఒకవేళ మీరు పీక్ సన్లైట్ లో ఆడితే 40 degrees ఈజీగా రీచ్ అయ్యింది. కంప్లీట్లీ గేమింగ్ ఫోన్ కింద అయితే దీన్ని కన్సిడర్ చేయమాకండి. డే టు డే యాక్టివిటీస్ కోసం ఫోన్ పే, గూగుల్ పే, పేమెంట్స్ యాప్స్, లేకపోతే బ్యాంకింగ్ యాప్స్, యూట్యూబ్, మల్టీమీడియా యాప్స్ ఇలాంటి వాటికి యూస్ చేసుకోవడానికి, కాల్స్ ఇవి తీసుకోవడానికి అయితే ప్రాసెసర్ మనకి జస్టిస్ చేసింది. కాకపోతే కంప్లీట్లీ మెంట్ ఫర్ గేమింగ్ అనుకునే వాళ్ళకైతే ఇది వర్త్ కాదు, రికమెండ్ చేయండి నేను ఈ ప్రాసెసర్. 17-18 పైన అయితే ఈ పర్ఫార్మెన్స్ కి మనం పెట్టక్కర్లా. iQOO Z9 ది బెస్ట్ ఫోన్ అక్కడ గేమింగ్ కి. అండ్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ ఇది 8GB 128GB బేస్ వేరియంట్ తో వస్తుంది. 8/256, 12/256 ఉన్నాయి. అన్ని కూడా LPDDR4X కాన్ఫిగరేషన్ తో UFS 2.0 స్టోరేజ్ టైప్స్ అనే వస్తున్నాయి. అంత సూపర్ ఏమి కాదు. అండ్ అండర్ 20లో మనం ఇంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ ఒకవేళ తీసుకుంటే 128GB తీసుకునే వాళ్ళు కొంచెం స్టోరేజ్ గుర్తుపెట్టుకోండి, దీనికి మెమరీ కార్డ్ స్లాట్ ఆప్షన్ లేదు. 25,000లో ఉండే OnePlus Nord CE4 లో కూడా మీకు మెమరీ కార్డ్ స్లాట్ ఉండిద్ది. బట్ వీళ్ళు అండర్ 20,000 తీసుకొచ్చారు, కానీ మెమరీ కార్డ్ స్లాట్ ఆప్షన్ తీసుకున్నారా. ఒకవేళ ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైస్ పెన్ డ్రైవ్ చెక్ చేశాను అండ్ SSD చెక్ చేశాను, రెండు కూడా డిటెక్ట్ చేస్తుంది. అండ్ నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్ అండ్ వైఫై స్పీడ్స్ పరంగా మాట్లాడితే ఫస్ట్ థింగ్ ఇది Wi-Fi 6 తో వస్తుంది. వైఫై స్పీడ్స్ అయితే ఎవ్రీథింగ్ బాగానే ఉన్నాయి. సిగ్నల్ రిసెప్షన్స్ పరంగా 5G అప్పుడప్పుడు డ్రాప్ అవుతుంది, అది నెట్వర్క్ ఆపరేటర్స్ ని బట్టి డిపెండ్ అయి ఉండిద్ది. VoNR వాయిస్ ఓవర్ న్యూ రేడియో అయితే నాకు అంత స్టేబుల్ గా ఉన్నట్లు అనిపించలేదు. కాల్స్ పరంగా అయితే ఇబ్బంది ఏం లేదు. కాల్స్ మాట్లాడేటప్పుడు సిగ్నల్ డ్రాపింగ్ కానీ, కాల్ మధ్యలో డిస్కనెక్ట్ అవ్వడం కానీ అలాంటిది అయితే ఏమీ లేదు. అండ్ డైలర్ కూడా ఇది గూగుల్ డైలర్ తో రావట్లా, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇలా కస్టమ్ డైలర్ తో వస్తుంది. కాల్ రికార్డ్ చేసుకునేటప్పుడు మీకు ఎటువంటి నోటిఫికేషన్ ఉండదు. ఓవరాల్ నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్ అండ్ వైఫై స్పీడ్స్ పరంగా ఇబ్బంది లేదు. ఆ 5G VoNR ఒక్కటి కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ NFC అండ్ IR బ్లాస్టర్స్ గురించి మాట్లాడితే దీంట్లో అండర్ 20లో వస్తుంది కాబట్టి మనం NFC ఎక్స్పెక్ట్ చేయలేం. దీంట్లో కూడా లేదు ఆబ్వియస్లీ. అండ్ IR బ్లాస్టర్ కూడా వివో ఫోన్స్ బేసిక్ గానే IR బ్లాస్టర్ వరు, దీంట్లో కూడా IR బ్లాస్టర్ లేదు. అండ్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడదాం. ఇది 6.78 inch Full HD+ AMOLED డిస్ప్లే తో వస్తుంది. HDR కంటెంట్ సపోర్ట్ ఉంది. యూట్యూబ్ లో మీరు 4K HDR కంటెంట్ ని స్ట్రీమ్ చేసుకోవచ్చు. Amazon Prime OTT ప్లాట్ఫామ్స్ ఇలాంటివి యూస్ చేస్తే HD కంటెంట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. వైడ్ 1N1 సపోర్ట్ ఉంది. అండ్ డిస్ప్లే 1500 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. డే లైట్ లో పర్లేదు, విజిబిలిటీ అంతా బానే ఉంది. మరి టూ బ్రైట్ అని చెప్పలేం కానీ విజిబిలిటీ అయితే బానే ఉంది. అండ్ ఈవెన్ దీని డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. అన్లాకింగ్ స్పీడ్స్ కూడా బానే ఉన్నాయి. ఇప్పుడు డిస్ప్లే క్వాలిటీ అండ్ కలర్స్ పరంగా మాట్లాడితే నాకు ఈ బడ్జెట్ లో వచ్చిన రిమైనింగ్ ఫోన్స్ ఇప్పుడు మోటో తీసుకోండి, ఆర్ఎల్స్ CMF ఫోన్ 1 తీసుకోండి, ఆ డిస్ప్లేస్ ని కొట్టినట్లయితే నాకు అనిపించలేదు. ఈ రెండు ఫోన్స్ కంటే కూడా డిస్ప్లే కొంచెం తక్కువగానే అన్నట్లు నాకు అనిపించింది. కలర్స్ పరంగా కూడా ఇన్ డెప్త్ కలర్స్ అన్నట్లు నాకు అనిపించలేదు. కొంచెం షార్ప్ అండ్ క్రిస్పీ కలర్స్ తీసుకొస్తే బాగుండేది. రెండు ఇంకా మల్టీమీడియా పరంగానే మాట్లాడుతున్నాం కాబట్టి స్పీకర్స్, ఇందులో స్టీరియో స్పీకర్స్ వస్తుంది. వాల్యూమ్ 300% అని చెప్పాలంటే వీళ్ళు చెప్తున్నారు, కాకపోతే ఆ రిచ్నెస్, ఆ ప్రీమియం ఫీలింగ్ అయితే లేదు.
అండ్ ఈవెన్ 300% వాల్యూమ్ వస్తున్నట్లు కూడా అనిపించట్లేదు. ఈ బడ్జెట్లో నేను రిమైనింగ్ ఫోన్స్ మీద ఎక్స్పీరియన్స్ చేసినంత సౌండ్ క్వాలిటీ అండ్ అంత హెవీ సౌండ్ అయితే నాకు అనిపించలేదు. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ ఎప్పటి వరకు చూస్తున్నారా అంటే ఖచ్చితంగా నచ్చింది అండ్ వర్తుందని అనుకుంటున్నా. ఒకవేళ కంటెంట్ నచ్చితే పక్కన చూడండి 86,000 దాకా వచ్చేసాం, ఇంకా 14,000 దాకే ఉన్నాం. 1 lakh సబ్స్క్రైబర్స్ ఇంకా 14,000 ఉంది. 1 lakh రీచ్ అయిపోతే ఇంకా కాన్ఫిడెంట్గా ఇంకా ఎన్నో వీడియోస్ మేము ముందు తీసుకొస్తాం. అండ్ ఇప్పుడు కెమెరాస్, నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడదాం. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్తో వస్తుంది. సేమ్ సెన్సార్ మీకు iQOO Z9 లో కూడా ఉంది. రైట్ నో iQOO Z9 గురించి మాట్లాడుకుంటే దీనికంటే ఫార్ బెటర్ iQOO Z9 కెమెరాస్ బాగున్నాయి. ఇందులో డే లైట్ శాంపిల్స్ నేను కలెక్ట్ చేసా, లో లైట్ శాంపిల్స్ నేను కలెక్ట్ చేసా. డీటెయిల్స్ చాలా వరకు మిస్ అయిపోతున్నాయి అండ్ బ్యూటీ అన్నెసరీ బ్యూటీ యాడ్ చేస్తుంది. అండ్ రేర్ సైడ్ మీకు ఆరో లైట్ ఒకటి యాడ్ చేశారు, ఇది అన్నెసరీగా ఆన్ అయిపోతుంది. ప్రైమరీ కెమెరా ఒక్కటే దీంట్లో పనిచేసే కెమెరా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. ఫస్ట్ ప్రైమరీ కెమెరా గురించి మాట్లాడదాం. ఇది మాక్సిమం 4K 30 FPS వరకు మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఒకసారి వీడియో శాంపుల్ ప్లే చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో iQOO Z9s నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా 4K 30 FPS శాంపుల్ నడుస్తున్నాను. ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. 4K 30 FPS మీద మళ్ళీ స్టెబిలైజేషన్ మోడ్ అనేది తీసుకొచ్చారు. 1080p అయితే షిఫ్ట్ అవట్లా. 1080pలో 60 FPS రికార్డ్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఓన్లీ 4K 30 FPS. అండ్ బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా మీకు ఆ ట్యాంక్ ఒకటి ఉంటుంది. ట్యాంక్ డీటెయిల్స్ ఏ రకంగా ఉన్నాయి అండ్ ఇటు డైనమిక్ రేంజ్ ఏ రకంగా కనబడుతుంది. సబ్జెక్ట్ కాకుండా బ్యాక్గ్రౌండ్ ఆబ్జెక్ట్స్ ఎలా చూపిస్తుంది ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్కిన్ టోన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్ మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. OIS సపోర్ట్ రేర్ సైడ్ కెమెరా 4Kకి లేదు, 1080pకి ఉంది. నెక్స్ట్ శాంపుల్ 1080p కూడా 60 FPS కూడా చూపిస్తా. ఓవరాల్గా డే లైట్ శాంపుల్ 4K 30 FPS ఈ రకంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో iQOO Z9s నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా 1080p 60 FPS రికార్డ్ అవుతుంది. వీడియో చూడండి ఎంత స్మూత్ ఉందో. నా స్కిన్ టోన్స్ ఏ రకంగా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. డీటెయిల్స్ ఎవ్రీథింగ్. అండ్ దీంట్లో బొకే వీడియో అయితే లేదు, జస్ట్ నార్మల్ వీడియో మాత్రమే ఉంది. నడుస్తున్నాను, ఒకసారి మీ స్టెబిలైజేషన్ అవి చెక్ చేసుకోండి. అండ్ మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్స్ మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. కలర్స్ అన్ని బాగానే ఉన్నాయి. వీడియో ఫుటేజ్ కూడా ఉపయోగించుకోదగ్గనట్లు అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే కలర్స్, డైనమిక్ రేంజ్ అంతా కూడా రేర్ సైడ్ కెమెరా వరకు బాగానే తీసుకుంటుంది. అలానే ఫోటోస్ పరంగా మాట్లాడితే బ్యూటీ యాడ్ చేస్తుంది బాగా. ఆ బ్యూటీ నేను ఆఫ్ చేశాను, న్యాచురల్లో పెట్టాను, నన్లో పెట్టుకున్నాను, అయినా కానీ బ్యూటీ యాడ్ చేస్తుంది. రెండు డీటెయిల్స్ జూమ్ చేసి చూసినప్పుడు అసలు డీటెయిల్స్ ఏం కనబడట్లా. అది డే లైట్లో, లో లైట్లో షార్ప్నెస్ ఎక్కువైపోతుంది. ఇంకా డీటెయిల్స్ వీళ్ళ భాషలో ఎలా అంటే టెక్స్చర్ అనేది ఓవర్ షార్ప్ అవుతుంది. కానీ వీళ్ళు డీటెయిల్స్ లో పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేసినట్టు అనిపించింది. పోర్ట్రేట్ షాట్స్ దీంట్లో 1x 2x లో మనం పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. ఒక పోర్ట్రేట్ షాట్స్ లో మాత్రమే నాకు కెమెరా నచ్చింది. ఆ పోర్ట్రేట్ షాట్స్ లో కూడా బ్యూటీ యాడ్ చేస్తుంది అండ్ ఎడిట్ డిటెక్షన్ అప్పుడప్పుడు ఫెయిల్ అవుతుంది. కాకపోతే ఫోటో చూడడానికి బాగుంటుంది, ఫ్రేమింగ్ అంతా బాగుంది. అదే రేర్ సైడ్ కెమెరా మళ్ళీ లో లైట్ లో ఆరో లైట్ ఆన్ చేసుకొని ఆరో లైట్ లో మనకు ఫోటోస్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ ఆరో లైట్ లో చాలా బాగా వస్తున్నాయి. ఓవరాల్ గా లో లైట్ లో ఒక పోర్ట్రేట్ షాట్స్, అందులోనూ ఆరో లైట్ ఉంటే బాగుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా ఇంకొంచెం ఎక్కువ పని చేయాలి. సెల్ఫీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళు అయితే కొంచెం స్కిప్ చేయండి. సెల్ఫీ కెమెరా అంత ఇంప్రెసివ్ అయితే లేదు. కొంచెం మీకు ఎదురుగా లైట్ ఉంటే తప్ప నార్మల్గా ఇంకా ఫోటోస్ ఉపయోగించుకున్నట్లు అనిపించట్లేదు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా ఇంకొంచెం ఎక్కువ పని చేయాలి. సెల్ఫీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళు అయితే కొంచెం స్కిప్ చేయండి. అండ్ వీడియో రికార్డింగ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో మనం 1080pలో మాక్సిమం రికార్డ్ చేసుకోవచ్చు. 1080p 30 FPS. ఈ వీడియో iQOO Z9s నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూసేజ్ రికార్డ్ చేస్తున్నా. 1080pలో రికార్డ్ అవుతుంది. 720 అండ్ 1080p రెండింటిలో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి అయితే 4K రికార్డింగ్ క్యాపబిలిటీ లేదు. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. ఫుల్గా షేక్ అవుతుంది. నార్మల్గా నడుస్తాను, నేను షేక్ చేస్తూ కూడా నడవట్లే, బట్ బాగా షేక్ అవుతుంది. కలర్స్ ఏ రకమనే ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఒకసారి డైనమిక్ రేంజ్ ఏ రకం ఉందో అబ్జర్వ్ చేయండి. వెనకాల ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్ డీటెయిల్స్ అయితే సరిగ్గా చూపించట్లేదు మీకు. అండ్ ఇటు సైడ్ ఏదైనా చూపిస్తే దగ్గరలో ఉన్నవైతే బాగానే కనబడుతుంది, బట్ డైనమిక్ రేంజ్ అంటే ఎక్కడన్నా లైట్ ఉన్నప్పుడు మాత్రం, ఎక్కడన్నా వైట్ క్లౌడ్స్ ఏమైనా ఉన్నా కానీ అవేం కనబడట్లేదు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఒకసారి ఇంటర్నల్ మైక్రోఫోన్ ఏ రకంగా ఆడియో తీసుకుంటుందో అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. నడుస్తున్నాను, కంప్లీట్గా స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. ఆ వీడియో ఫుటేజ్ కూడా నాకేం నచ్చలేదు. బ్యాక్గ్రౌండ్లో డైనమిక్ రేంజ్ కూడా అంత ప్రాపర్గా తీసుకోవట్లా అండ్ ఫ్రంట్ కలర్స్ కూడా అంత ప్రాపర్గా లేదు. ఈవెన్ షేకీగా వస్తున్నాయి వీడియోస్, అసలు స్టెబిలైజ్డ్గా లేవు, చాలా షేకీగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు బ్యాటరీ అండ్ ఛార్జర్ గురించి మాట్లాడదాం. ఇందులో 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 44 watt ఛార్జింగ్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జింగ్ స్పీడ్స్ 1 hour 12 minutes పట్టింది నాకు. 1% నుంచి 100%కి ఛార్జ్ చేసా. 1 hour 12 minutes దాకా పట్టింది. 66 watt ఛార్జర్ ఏదైనా ఇచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. కానీ బ్యాటరీ యూసేజ్ మాత్రం బ్రైట్నెస్ హెవీగా పెట్టుకుంటే ఈజీగా డ్రాప్ అయిపోతుంది. అండ్ గేమ్స్ ఆడుకునేటప్పుడు కూడా మాక్సిమం బ్రైట్నెస్ పెట్టుకుంటాం, అప్పుడు మాత్రం కొంచెం బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అవుతుంది. మీరు మల్టీమీడియా స్ట్రీమ్ చేస్తున్నప్పుడు, యూట్యూబ్ లాంటి యాప్స్ యూస్ చేస్తున్నప్పుడు, సోషల్ మీడియా యాప్స్ ఏమైనా యూస్ చేస్తున్నప్పుడు బ్యాటరీ బ్యాకప్ అయితే బాగానే ఉంది. ఫుల్ వర్కింగ్ డే మీరు ఫుల్ బ్రైట్నెస్లో పెట్టుకుంటే రాకపోవచ్చులే, కానీ నార్మల్ 50% బ్రైట్నెస్తో బేసిక్ యూసేజ్ మీరు యూస్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక వర్కింగ్ డే మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు UI, ఆండ్రాయిడ్ వర్షన్స్, కస్టమ్ ఫీచర్స్ వీటి గురించి మాట్లాడదాం. ఫుల్ బ్లోట్వేర్తో వచ్చింది. ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఎవ్రీ యాప్ బ్లోట్వేర్లో తీసుకొచ్చే ప్రతి యాప్ ఈ ఫోన్లో కనపడింది. కావాలంటే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. రెండు ఆండ్రాయిడ్ వర్షన్స్ పరంగా ఇది బేస్డ్ ఆన్ Android 14తో వస్తుంది. ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. 2+3 years అప్డేట్స్ వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ అయ్యారు. 3+4 years తీసుకొచ్చేయాలి ఇంకా ప్రతి బ్రాండ్. లాంగ్ టర్మ్ లో యూస్ చేసుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కస్టమ్ ఫీచర్స్ ఇంకా యాప్ లో కానివ్వండి, హిడెన్ ఫోల్డర్ కానివ్వండి,
ప్రైవేట్ సేఫ్ ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ ఇంకా సెన్సర్స్ పరంగా అన్ని సెన్సర్స్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్ సెన్సర్, అంబియంట్ లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, కాంపస్ సెన్సర్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, గైరోస్కోప్ సెన్సర్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. దీంట్లో 5G బ్యాండ్స్ 8 5G బ్యాండ్స్ తో వస్తుంది. మాక్సిమం మనకు ఉపయోగపడే 5G బ్యాండ్స్ అన్ని కూడా ఉన్నాయి. ఫైనల్ గా సర్వీస్ సెంటర్స్ పరంగా మాట్లాడితే 650 సర్వీస్ సెంటర్స్ ఉన్నాయని చెప్తున్నారు. ప్రతి ఏరియాస్ లో వివో సర్వీస్ సెంటర్స్ దొరుకుతూ ఉంటాయి. అదే వివో సెంటర్ లో ఈ ఐక్యూ ఫోన్స్ ని కూడా వాళ్ళు సర్వీస్ చేస్తారు. సో ఇది ఓవరాల్ గా ఐక్యూ Z9s కి సంబంధించి కంప్లీట్ ఫుల్ రివ్యూ. ఫైనల్ గా ఒకసారి దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ నాకు బాగా నచ్చింది దీంట్లో బ్యాటరీ, 2 డిజైన్, 3 కెమెరాస్, ఆరల్ లైట్ తో తీసిన ఫోటోస్ బాగా నచ్చాయి నాకు. ఈ 3 పాయింట్సే. అండ్ మిగతా కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ నాకు డిస్ప్లే 20,000 రూపాయలు పెట్టదగ్గ డిస్ప్లే అన్నట్లు అనిపించలేదు. అలాంటి డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా వీళ్ళు ఏమి ఇవ్వలేదు. 2 ప్రాసెసర్ వీళ్ళ ఫోన్ ఐక్యూ Z9 లో దీనికంటే పవర్ఫుల్ ప్రాసెసర్, ఫార్ బెటర్ ప్రాసెసర్ ఉంది. 3 స్పీకర్స్ పరంగా కూడా ఇంకా వాల్యూమ్ కొద్దిగా లౌడ్ రావాల్సింది అన్నట్లు అనిపించింది. 4 కెమెరాస్ లో డీటెయిల్స్ అసలు మిస్ అయిపోతున్నాయి అండ్ బ్యూటీ కూడా ఎక్కువ యాడ్ చేస్తుంది. సో ఇవి ప్రోస్ అండ్ కాన్స్. వీటిని మైండ్ లో పెట్టుకొని ఒకవేళ 17,000-18,000 రూపాయలకి ఇది మీకు సెట్ అవుతుందా లేదా అనేది మీరు డెసిషన్ తీసుకోండి. నా వరకు అయితే మాత్రం మీరు ఒకవేళ అండర్ 20 ఒక ఫోన్ చూస్ చేసుకుంటున్నారు అనుకుంటే 3,000 రూపాయల కార్డ్ ఆఫర్ ఉంది ఇప్పుడు. HDFC ICICI కార్డ్స్ యూస్ చేసుకుంటే 17,000కి ఐక్యూ Z9 వచ్చేస్తుంది. ఆ ఫోన్ మీరు తీసుకోండి. దీనికంటే 100% మీరు అక్కడ సాటిస్ఫై అవుతారు. డెడికేటెడ్గా ఇక్కడ నా ప్రయారిటీ కెమెరాస్ అనుకుంటే 21,000కి కార్డ్ ఆఫర్ అన్ని ఇంక్లూడ్ చేసుకుంటే Moto H50 ఫ్యూజన్ వచ్చింది. దాన్ని మీరు పిక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పినట్లు CMF Phone 1 అండ్ Moto G85 వీటికంటే బెటర్ ఉందా అంటే డిస్ప్లే పరంగా అయితే ఆ 2 ఫోన్స్ దీనికంటే బెటర్ ఉన్నాయి. 2 పర్ఫార్మెన్స్ పరంగా అయితే CMF తో కంపీట్ చేసేది. మోటోలో G85 కంటే ఈవెన్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ ఇంకా కెమెరాస్ పరంగా CMF Phone 1 కంటే బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది. G85 కంటే కూడా కొంచెం తక్కువే పర్ఫార్మ్ చేస్తుంది. బ్యాటరీ పరంగా CMF అండ్ G85 రెండింటికంటే బెటర్ పర్ఫార్మెన్సే చేస్తుంది. సో ఇక్కడ క్లియర్ గా 2 ఫోన్స్ కంటే బెస్ట్ ఫోన్ అని చెప్పలేం అండ్ 2 ఫోన్స్ కంటే తక్కువ అని చెప్పలేం. ప్రయారిటీ వైజ్ మనం ఇంకా పిక్ చేసుకోవాలి. ఇన్ డెప్త్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండర్ 20,000 లో ఏవి బెస్ట్ ఫోన్స్ ఉన్నాయని చెప్పి ఇంకొక వీడియో చేస్తాను. ఆ వీడియోలో ఇంకా డీటెయిల్ గా కంపేర్ చేసి ఏ ఫోన్ బెటర్ ఉందని చెప్పి ఇంకా డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓవరాల్ గా ఇవాళ మన ఐక్యూ Z9s కి సంబంధించి కంప్లీట్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.